హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎప్పటినుంచో మా ఇంటి గృహప్రవేశం వీడియో ఎప్పుడు పెడతాను అని వెయిట్ చేస్తున్నారు కదా. ఇలా ఈ వ్లాగ్ పెట్టాలి అని నేను ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. ఫైనల్గా నా డ్రీమ్ అయితే నెరవేరిపోయింది. మా ఇంటి గృహప్రవేశం థంబ్నెయిల్ని ఎడిట్ చేసేసాను. మా ఇంటి గృహప్రవేశం వ్లాగ్ని ఎడిట్ చేశాను. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మనం ఎప్పుడు మన లైఫ్లో ఒక విషయాన్ని పదే పదే ఊహించుకుంటూ ఉండి అదే డే మన కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుందో కదా. ఈరోజైతే నేను ఆ ఫీల్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నిజంగా నేను కలగన్న రోజు వచ్చేసిందా అన్న ఫీల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా ఇంటి గృహప్రవేశం జూలై 8, 2026 అయితే జరిగిందండి. జూలై 8 వ్లాగ్ని నేను జూలై 16 అంటే 1 వీక్ ఆగైతే పెడుతున్నాను. ఈ ఫుటేజ్ అంతా కెమెరామెన్ దగ్గర అయితే ఉండిపోయిందండి. వెళ్ళి తెచ్చుకున్నాను రాత్రిని. సో మార్నింగ్ అయితే అమ్మ 2:30 ఆ టైంకి అయితే నిద్రలేసిందండి. ఎందుకు అంటే దేవుడి దగ్గర మనము కొన్ని ప్రసాదాలు చేసుకోవాలి కదా. ప్రసాదాలు అయితే చేయడానికి 2:30కి లేసింది. నాకైతే అస్సలు నిద్రే లేదండి. నైటు ఎలా జరుగుతుంది ఏంటి అన్న కంగారికి నాకు గుండెల్లో దడదడ కింద ఉందనమాట. నాకైతే నిద్ర పట్టలేదు. నేను 2:30 ఆ టైంకే లేసాను. లేచి అక్కడికి పట్టుకెళ్ళాల్సిన వస్తువులు ఏంటి అన్నది టు డూ లిస్ట్ అయితే రాసుకుని అవన్నీ బ్యాగ్ అయితే సర్దుకుని 3:30 కల్లా తలస్నానం చేశానండి. 4 o'clock కల్లా మేకప్ ఆర్టిస్టులు అయితే వచ్చేసారు. మా ఆడపడుచు వాళ్ళని కూడా నిద్ర లేపి దేవుడికి సంబంధించినవన్నీ నువ్వు బొట్లు అవి పెట్టాలి కదా లక్ష్మి, పెట్టుకుంటూ ఉండు అనేసి అయితే చెప్పాము. తను కూడా లేచి తలస్నానం అయితే చేసి దేవుడికి సంబంధించిన పనులు అయితే తను చేస్తున్నారు. ఫస్ట్ అయితే పిల్లలిద్దరినీ రెడీ చేయడానికి ప్రియా గారు అయితే వచ్చారండి. నిజంగా చాలామంది నాకు ఎంతమంది కామెంట్స్లో చెప్పారు అని, షాను మను లుక్ అయితే అదిరిపోయింది భవాని, ఎంత బాగున్నారో, పిల్లల డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అని ఇలా నాకు చాలామంది కామెంట్స్లో అయితే చెప్పారండి. మా షాను మను ఇంత అందంగా రెడీ అవ్వడానికి క్రెడిట్ అయితే మాత్రము అంటే లుక్స్ చూడడంలో క్రెడిట్ అయితే మాత్రము ప్రియా గారికే వెళ్తుంది. ఇంకా షాను మను డ్రెస్సెస్ అయితే మాత్రము దివ్య గారు అయితే ఫ్యాబ్రిక్ని కొనడం దగ్గర నుంచి స్టిచ్ చేసి పంపించడం వరకు అయితే మొత్తం దివ్య గారు అయితే చూసుకున్నారండి. సో పిల్లల లుక్ అంత అందంగా రావడానికి క్రెడిట్ మొత్తము మేకప్ ఆర్టిస్ట్కి, అలాగే డ్రెస్సెస్ స్టిచ్ చేసిన బొటిక్ ఆవిడకి మాత్రమే వెళ్తుందని చెప్తానండి మీకు. అండ్ అంతే ఓపిక్గా కూడా పిల్లలు రెడీ అయ్యారు. ఆ లుక్ని ఈవినింగ్ వరకు క్యారీ అయితే చేశారనమాట. ఇంకా నన్ను రెడీ చేయడానికైతే శాంతి గారు అయితే వచ్చారండి. ఒక పక్కన మేము రెడీ అవుతూ ఉన్నాము, మరొక పక్కనేమో మా అమ్మ దేవుడికి సంబంధించి బూరెలు, కుడుములు ఇవన్నీ అయితే చేస్తున్నదనమాట. బెల్లం కుడుములు ఇవన్నీ ఇప్పుడు హోమానికి అయితే అవసరం అంటండి. సో నన్నైతే చాలా అందంగా రెడీ చేశారండి. చాలామంది కమ్యూనిటీలో పిక్స్ షేర్ చేస్తే షాను మను బాగున్నారు, నీ లుక్ చాలా బాగుంది, నీ సారీ చాలా బాగుంది భవాని అని ఇలా కామెంట్స్లో చెప్పారండి. నా సారీ డీటెయిల్స్ని, పిల్లల బట్టలు, మేకప్ ఆర్టిస్టు, కెమెరామ్యాన్ వీళ్ళందరి డీటెయిల్స్ అయితే నేను కామెంట్లో అయితే పిన్ చేస్తానండి. మీరు కూడా చూడండి. ఇంకా రిలేటివ్స్ అందరూ అయితే రెడీ అయిపోయి ఇంటికైతే వచ్చేసారండి. టైం ఇప్పుడు జస్ట్ 4:35 అలా అవుతుందనమాట. మేమైతే త్వరగా రెడీ అవుతున్నాము. నాకైతే రెడీ అయ్యే టైంకి లేట్ అయిపోయింది. లోపల కెమెరామ్యాన్ కూడా వచ్చేసారు. మేడం మేము మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళాలి కదా, ఒక ఫోటో అయితే దిగండి అన్నారు. నేను అసలు ఇంకా ఏమీ రెడీ అవ్వలేదండి అని చెప్పాను. నార్మల్గా ఒక ఫోటో అయితే దిగండి అన్నారండి. ఈ లోపల ఇంకా షాను మను వాళ్ళు కూడా రెడీ అవుతున్నారన్నమాట. చెప్పాను కదండి, ఈ గృహప్రవేశం ఈవెంట్ ఇంత బాగా జరగడానికి ప్రతి చెయ్య మాకు చాలా హెల్ప్ చేసిందనమాట. చిన్నగానో పెద్దగానో మాకు చాలా హెల్ప్ అయ్యారండి ప్రతి ఒక్కళ్ళు. పిల్లల్ని రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్టు టైంకి వచ్చారు. నన్ను రెడీ చేయడానికి కూడా శాంతి గారు టైంకి వచ్చారనమాట. అలాగే ఇంట్లో ఏమైనా వస్తువులు మర్చిపోతే వెంటనే వెళ్ళి తమ్ముళ్ళు తీసుకురావడము, కొన్ని వస్తువులు వదిన అన్నయ్యలు ఆన్లైన్లో బుక్ చేయడము, ఇలా అందరూ మాకు చాలా హెల్ప్ అయ్యారనమాట. ఇన్ని చేతులు కలిసినాయి కాబట్టే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్తానండి. నా లైఫ్లో ఏమి చేసుకున్నా ఎప్పుడు ఇంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రాలేదు. కానీ నా ఇంటి గృహప్రవేశం నాకు ఎంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే చాలా చాలా సంతోషం వచ్చేసిందండి. నేను ఇంకా ఫుల్గా కూడా రెడీ అవ్వలేదండి. కారులో మేకప్ ఆర్టిస్ట్ అను ఇంకా రెడీ చేస్తాను అనేసి అయితే చెప్పారనమాట. ఇక్కడ నిన్న షాను అయితే ఆన్లైన్ క్లాస్ ఉంది, అది ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను. నేను ఎంత హౌస్ వార్మింగ్ పనుల్లో బిజీగా ఉన్నా, హడావుడిగా ఉన్నా కూడా మా షాను క్లాస్ అయితే నేను అస్సలు మిస్ చేయాలి అనుకోవట్లేదండి. చాలామంది పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది కదా, మా షానుకి మ్యాథ్స్ అంటే చాలా భయము. అందుకనేసే బాంజూస్ మ్యాథ్స్ క్లాసెస్కి అయితే అటెండ్ అవుతుంది. 25 plus 15
plus 13. Can you add this, Jesh? 20 plus 10, 30. 30 plus 10, 40. 40 plus 5, 45. Plus 5, 50. 50 plus 3, 50. 53 is the answer. That's right. Yes, that is correct. It is 53. Okay, so the answer is 53. Next question. Thank you, teacher. మన పిల్లలకి మంచి ఫుడ్ మంచి హెల్త్ అన్ని బెస్ట్ ఇస్తాం కదండి. అలాగే ఎడ్యుకేషన్ కూడా బెస్ట్ ఇవ్వాలి. కొంతమంది పిల్లలు అన్నిట్లో షార్ప్ ఉన్నా కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉంటారు కదా. మా షానుక్ అలాగా మ్యాథ్స్ అనమాట. సో రైట్ ఫౌండేషన్ ఇవ్వడం చాలా ముఖ్యమండి. బాంజూస్ అనే నెక్స్ట్ లెవెల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఇది మనకి పాసిబుల్ అవుతుంది అనమాట. Try this one. 42 plus 39. Can you try this? Plus 30, 70. 70 plus 2, 72. 72 plus 9, 81. 81 is the answer. Correct? Yes, it is 81. Okay. Another question. ఈ బాంజు నెక్స్ట్ లెవెల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసిన వారు నీలకంఠ భానుప్రకాష్ గారండి. వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటరు. నీలకంఠ భానుప్రకాష్ గారు 50+ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన మ్యాథ్స్ జీనియస్ అండి. పెన్స్ పేపర్స్ వాడకుండా కిడ్స్కి మెంటల్ మ్యాథ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మా షాను బాంజూస్లో మ్యాథ్స్ క్లాసెస్ విన్న తర్వాత దానికి కొంచెం మ్యాథ్స్ అంటే టెన్షన్ తగ్గిందండి. చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది. కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. 5 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కిడ్స్ని ఇందులో అయితే జాయిన్ చేయొచ్చు. మ్యాథ్స్ అంటే భయం లేకుండా ఫాస్ట్ అండ్ ఫన్ అప్రోచ్తో వారల్గా సాల్వ్ చేయడం నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ట్రావెల్లో హాలిడేస్లో కూడా ఈజీ యాక్సెస్ అండి. మీ పిల్లల్ని కూడా బాంజు ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్లో జాయిన్ చేయాలి అనుకుంటే ముందు ఒకసారి డెమో క్లాస్ అయితే వినండి. ఒక్క ఇండియాలో మాత్రమే కాదండి, యూఎస్ఏ, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియాలో కూడా ఈ బాంజు క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బాంజు ఈజ్ ద రైట్ ప్లేస్ టు బిల్డ్ ద రైట్ ఫౌండేషన్ అని నేనైతే చెప్తానండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. ఒక్కసారి డెమో క్లాస్ విని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. లింక్ పైన క్లిక్ చేసి ఇప్పుడే డెమో క్లాస్కి రిజిస్టర్ అవ్వండి. మేము కారులో అక్కడ స్టార్ట్ అయ్యాం కదండి. ఇంటికైతే వచ్చేసరికి కరెక్ట్గా టైము 6:20 అయ్యిందనమాట. మా గృహ ప్రవేశం ముహూర్తం వచ్చేసి 6:43కి అండి. సో ఇంకా 20 మినిట్స్ టైం ఉంది కదా, వెయిట్ చేయండి అనేసి పంతులు గారు అయితే చెప్పారు. మా లక్ష్మి మాకన్నా ముందే వచ్చి ఈ గడపలు అవి నీట్గా శుభ్రం అయితే చేసి వాటికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నదండి మా లక్ష్మి. సో నేను మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం టైంకి ముందు రోజే వెళ్ళి ఈ పనులన్నీ ముందు రోజే చేసేసానండి. సో ఆ రోజు అంత హడావిడి లేదనమాట. ముందు రోజు కూడా కాదు, మా అన్నయ్య వాళ్ళది నైట్ టైము ముహూర్తం 8:30 ఆ టైంకి. సో నేను డే టైము మార్నింగ్ 10 ఆ టైం కల్లా వెళ్ళి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇల్లంతా మాప్ పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను గడపలకి. కానీ మా ఆడపడుచు వాళ్ళు యాదగిరిగుట్ట వెళ్ళి రావడము లేట్ అయిపోయింది. సో అందుకని ఆ రోజు పెట్టలేదనమాట. ఇంకా మార్నింగే వచ్చి తను మొత్తం అయితే నీట్గా క్లీన్ అయితే చేశారు. దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టి ఇంట్లో అన్నిటికి బొట్లు అయితే పెట్టారన్నమాట. మా అత్తయ్య గారండి, మీకు తెలుసు కదా మా అత్తయ్య గారు, మా ఆడపడుచు. మా లక్ష్మి చాలా అందంగా ఉంటుంది. నాకు మా లక్ష్మిని చూస్తే దేవి సినిమాలో హీరోయిన్ అయితే గుర్తొస్తారండి. మా ఆయనతో నేను పదే పదే అంటాను, లక్ష్మి దేవి సినిమాలో హీరోయిన్లా అనిపిస్తుంది శ్రీవారు అనేసి. సో ఇంకొండి మేము నలుగురం అయితే రెడీ అయిపోయాము. మా షానుమను చాలా బాగున్నారు కదండి. ఆ డ్రెస్సెస్లో మా షానుమను ఎంత బాగున్నారో అని అప్పుడు అనిపించింది అనమాట. పిల్లలకి పాపిడి బిళ్ళలు పెట్టుంటే చాలా బాగుండేది కదా, అయ్యో అనేసి అనిపించిందండి. అంటే ఈ పిల్లలకి గోల్డ్ పెడితే చాలా రిస్క్ అండి. వాళ్ళు అసలు చేతికే దొరకలేదు ఆ రోజు. అసలు పక్కన పూజ దగ్గర కూర్చోండి ఎంత బతిమాలినా కూడా కూర్చోలేదనమాట. అయ్యో రోల్డ్ గోల్డ్ ఏమన్నా తీసుకుని ఉండాల్సింది కదా, ఇంత ట్రెడిషనల్ లుక్లో పాపిడి బిళ్ళ ఉంటే చాలా బాగుండేది కదా అనేసి అనిపించిందండి. ఈసారి ఎప్పుడైనా పిల్లల్ని ఇలా రెడీ చేస్తున్నప్పుడు ముందుగానే అవన్నీ కొనుక్కుని ఉంచుకుంటాను. సో నేనైతే చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి శాంతి గారికి. నాతో పాటు అక్కడికైతే వచ్చారు మా ఇంటికి, కొత్త ఇంటికి. తను మార్నింగ్ 4 o'clock కల్లా మా ఇంటికి వచ్చారండి. 4 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు నాతోనే ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు ఫర్ యువర్ హెల్ప్. మేడం 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 జరగండి.
వదలొద్దు, మీరు వదలొద్దు, జస్ట్ కొట్టాలి. వదలొద్దు. సరే నేను చెప్పేది వినండి. పసుపు తీసుకోండి, కొద్దిగా పసుపు చాలండి, రెండిట్ల మీద కూడా. ఎక్కువ తీసుకోండి, కొంచెం ఉప్పటితో తీసుకోండి, ఇంకా తీసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమః. ఇందులో కూడా పసుపు వేయండి, కుంకుమ కూడా వేయండి. నవధాన్యాలు కూడా వేయండి కొంచెం కొంచెం అందులో. ఓం తత్సంయోరావృణీమహే గాతం యజ్ఞాయ సస్తర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతుభ్యం భేషజం సెన్నోస్తద్వే సంతుదశపదే. ఓం శాంతి. కొట్టండి, ఆ నీళ్లు కోపం మీద ఉండాలి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోవం విశ్వతో వృత్వా అత్యదష్టదశాంగులం భూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధ్వోదయ పురుషః పాదోస్వర్యయామాత్మనః తతో విశ్వచక్రామత్ సహస్రపురుషః సజాతో అత్యర్చత పశ్చాత్. బాడీ ప్రజెంటు మైండ్ అబ్సెంటు అంటే ఇదేనండి. మా వారు ఇక్కడ పూజ ఇవి జరుగుతున్నాయి కానీ మనసు అయితే ఇక్కడ పెట్టకుండా మనసంతా రిలేటివ్స్ మీదే పెట్టారనమాట. అంటే చాలామంది రిలేటివ్స్ ఆ రోజు మార్నింగే దిగారండి. 5:30, 6:30 నుంచి 8 o'clock వరకు వచ్చే వాళ్ళు అయితే ఉన్నారన్నమాట. సో రిలేటివ్స్ ఎప్పుడు మన ఇంటికి వచ్చింది లేదు కదండి. సో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా రావాలి ఇవేమీ తెలియదు అనమాట. ఇందులో కొంతమందికి క్యాబ్ బుక్ చేసుకోవడం అవి కూడా తెలియదండి. సో ఇంకా వాళ్ళు పదే ఫోన్లు చేయడము, ఎలా రావాలి సతీష్, ఎక్కడికి రావాలి ఇలాగ అడుగుతూ ఉన్నారన్నమాట. సో ఆయనకి ఆ ఫోన్స్ ఎక్కువైపోయి పూజ మీద అస్సలు కాన్సన్ట్రేషనే పెట్టలేదు. నామాని కృత్వానుపనిదాస్తే ధాతా పురస్తాద్యముదాశహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిసస్త్రస్త్ర త్వమేవ విద్వాన్ నాణ్య పంతాయనాయ విద్యతే. ఇంకా మాకు పూజలు చేయడానికి వచ్చిన పంతులు గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అంటే మాకు నిజంగా పూజలు ఎంత బాగా చేశారు అంటే అంత బాగా చేశారు. మేము నిజానికి ప్రసాద్ గారు అని ఇంకొక పంతులు గారిని అయితే మాట్లాడుకున్నామండి. లాస్ట్ మినిట్లో ఆయనకి అమర్నాథ్ వెళ్ళే ట్రిప్ అయితే వచ్చిందనమాట. సో అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అవకాశం వస్తుంది అనేసి పంతులు గారు అమర్నాథ్ అయితే వెళ్ళారు. మరి మాకెవరు పూజలు చేస్తారు, వచ్చే పంతులు గారు బాగా చేస్తారా లేదా, ముందు మిమ్మల్ని మాట్లాడుకున్నాము, మీరు కొత్త వారిని పెడితే ఎలాగా, ఇలా నాకు చాలా కంగారు అయితే వచ్చేసిందండి లాస్ట్ 10 daysలోని. అయితే ఆ పంతులు గారు మీరేం భయపడొద్దమ్మా, నేను వేరే వాళ్ళని అరేంజ్ చేస్తాను, వాళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పారు. కానీ నాకు కంగారు అయితే తగ్గలేదు. మేము మాట్లాడుకున్న పంతులు గారు పంపించిన మరో 2 పంతులు గారు అయితే అసలు ఎంత బాగా చేశారంటేనండి, ఎన్నో శ్లోకాలు అయితే చదివారు. ప్రతి పూజకి ఆ పూజ ఎందుకు చేస్తున్నాము, ఆ పూజ చేయడం వల్ల మనకి కలిసి వచ్చేది ఏంటి, ఇవన్నీ అయితే పూజా విధానాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. రథంలో కథలు కూడా చాలా బాగా చెప్పారండి. నేను ప్రతి పూజని చాలా శ్రద్ధతో విన్నాను. అలాగే ఆయన పంతులు గారు ఎలా చెప్తారో అలా చేసుకుంటూ వచ్చాను. కానీ మా వారిని అయితే పంతులు గారు తిట్టారు కూడాని, మీ వారు అస్సలు దృష్టి పెట్టలేదమ్మా, ఏ పూజ శ్రద్ధగా చేయలేదు, మీరు బాగా చేసుకున్నారు అనేసి అన్నారండి. మా వారికి ఏంటంటే కాల్స్ మీద కాల్స్ ఎక్కువైపోయినాయండి. నేను మా వారిని పూజలో కూడా తిట్టేసాను అనమాట. ఫోన్ పక్కన పడే స్విచ్ ఆఫ్ చేసి, లేకపోతే మా అన్నయ్యకి ఇవ్వని ముందే చెప్పాను కదా, రిలేటివ్స్ని వారు హ్యాండిల్ చేస్తారు, వాళ్ళకి ఇవ్వండి ఫోను అనేసి అంటే అప్పుడు ఇచ్చారనమాట. అప్పటి నుంచి ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేయడము, క్యాబ్లు బుక్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ అయితే చేశారనమాట. సో ఇంకా
లోపలికైతే టైం ప్రకారమే మేము లోపలికి అడుగు పెట్టామండి. ఇలా లోపలికి అడుగు పెట్టినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఇలాంటి రోజు కోసమే కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశాను అనేసి ఫైనల్‌గా నా డ్రీమ్ డే నా కళ్ళ ముందుకైతే వచ్చేసింది. నీళ్ళు ఇలా జల్లిస్తాం. సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో విశ్వాత్ దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం. ఒక చెట్టు ఇక్కడ, ఒక చెట్టు ఇలా ఇటుపక్క తిప్పుకోవాలి. యదన్నేన తిరోహతి ఏతావానస్య మహిమ అతోజ్యాయాగుచ్చ పురుషః ఆదోస్య విశ్వాభూత మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మధ్య మధ్యలో ఇలాగా రా క్లిప్స్ అయితే పెడుతున్నానండి. నాకు కూడా ఇవన్నీ మెమరీస్ కింద ఉంటాయి కదా అప్పుడు చూసుకోవడానికి. సో అందుకనేసే మధ్య మధ్యలో రా క్లిప్స్ అయితే పెడుతున్నాను. మా షాను మను రెడీ అయిన తర్వాత వాళ్ళ ఫైనల్ లుక్ని నేను ఒక్క ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేదండి. అసలు నాకు ఛాన్సే దొరకలేదు. ఆ రోజు మార్నింగ్ చాలా హడావిడి అయిపోయిందండి. ఎందుకు అంటే నేను రెడీ అవ్వడమే లేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వస్తువులు మర్చిపోయాం. మెయిన్గా మా హస్బెండ్కి పట్టు కండువ అయితే ఉందండి. ఆ పట్టు కండువ ఆయన వేసుకుని రావడం అయితే మర్చిపోయారనమాట. సో ఆ కండువ లేకపోయి మెడంతా బోసిపోయినట్టుగా అనిపించింది. తర్వాత కొత్త టవల్ ఏమైనా ఉంటే వేయండి అన్నారు. అప్పుడు ఈ టవల్ అయితే ఇచ్చానమాట, అదైతే వేసుకున్నారు. ఇంకా తర్వాత నా ఫైనల్ లుక్ని ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఈ వీడియోలో చూసుకోవడమేనండి. అసలు నేను ఎలా రెడీ అయ్యాను, నా ఫేస్ ఎలా ఉంది అన్నది కూడా నేను అర్థంగా చూసుకోలేదు. అసలు టైం సరిపోలేదు. ఇంకా దేవుడి దగ్గర దీపారాధనకి నేను తీసుకుని రావడం అయితే మర్చిపోయాను అనమాట. సో అది చాలా హడావుడైపోయింది. మా అమ్మ నన్ను తిట్టడము, నేను మా అమ్మ అనడం, ఇలా ఇద్దరు ఒక్కొక్క వాదన అయితే అయిపోయింది అనమాట. సో లాస్ట్ మినిట్లో ఇంకా వదిన వాళ్ళు అయ్యి నెట్లో బుక్ చేయడము, తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్నది దేవుడి నూనె అంటే వాళ్ళు వెళ్ళి తీసుకురావడం ఇలా అయితే చేశానండి. సో చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క చెయ్య మాకు సాయం చేయడం వల్లనే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందండి. స్టార్టింగ్ నుంచి మేము ఎన్ని పనులు ఎంత ప్లానింగ్ చేసుకున్నా కూడా ఈవెంట్ టైం వచ్చేసరికి కొంచెం అయితే తలతొక్కుడు అయిపోయింది, కంగారు అయిపోయింది. ఎలా జరుగుతుంది ఏంటి ఇవన్నీ అయితే నాకు మనసులో ఆలోచనలు తొలిచేసినాయండి. తర్వాత ఏదో ఒకటి దానికి అది జరిగిపోతుందిలే, మనం ప్రశాంతంగా పూజ విందామనేసి పూజలో కూర్చున్నాను. ఇంకా అన్నయ్యలు, వదినలు, అమ్మ వీళ్ళు మేనేజ్ అయితే చేసేసారు. గృహప్రవేశం ఈవెంట్ మొత్తాన్ని నేను కెమెరామెన్ చేత అయితే తీపిచ్చానండి. నేను నరేష్ గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి చిన్న మూమెంట్ని చాలా ఎక్సలెంట్గా క్యాప్చర్ చేశారండి. ఈరోజు వీడియో క్వాలిటీ చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా చాలా బాగా వీడియో షూటింగ్ చేశారు. చాలా మంచి మంచి ఫొటోస్ అయితే తీశారు. ఇంకా మాకు టైం సరిపోలేదు, కానీ మేము కొంచెం ముందు రెడీ అయి ఉంటే నేను నా శారీతో కొన్ని సింగిల్ స్టిల్స్ కూడా దిగేదాన్ని. బట్ మాకు టైం అయితే సరిపోలేదనమాట. మార్నింగ్ రెడీ అవ్వడమే మాకు బాగా లేట్ అయిపోయింది. కెమెరామెన్ గారు కూడా చాలా ఓపిక్గా నాకు ఎలాంటి స్టిల్స్ కావాలి, ఎలా కావాలి అని ఇవన్నీ ముందే చెప్పుకున్నానండి. సో ప్రతిదీ చాలా డీటెయిల్గా అయితే ఆయన కవర్ చేయడం వల్లే ఈరోజు నేను మీకు వ్లాగ్ అయితే పెట్టగలుగుతున్నాను. ఇంకా గృహప్రవేశం కోసం మాట్లాడుకుంటే 6:43కి మా ఇంటి గృహప్రవేశం ముహూర్తం అండి. 6:43కి పంతులు గారు పూజలు అవి చేసి మమ్మల్ని ఇద్దరిని లోపలికైతే అడుగు పెట్టమన్నారు. సో మేము అలాగా అడుగు పెట్టిన తర్వాత ప్రతి గుమ్మంలోకి అంటే మనకి 3 బెడ్రూమ్స్, కిచెను, హాలు, బాల్కనీస్, యూటిలిటీ ఇవన్నీ వచ్చాయి కదండి. అన్నిటి దగ్గర మనకి కొబ్బరికాయ దిష్టి తీపిచ్చి నిమ్మకాయ అయితే కోయిపించి మమ్మల్ని లోపలికైతే దాటమన్నారన్నమాట. అలా రూమ్లోకి వెళ్ళిన తర్వాత నవధాన్యాలు అయితే చేతిలో గుప్పెట్లో ఇచ్చారండి. ఆ నవధాన్యాన్ని సీలింగ్కి కలిగేలాగా మొత్తం అయితే ఎగరవేయమని అయితే చెప్పారు. మనము వెళ్ళిన గుమ్మంలోకి లోపలికి అడుగుపెట్టి వెళ్ళిన ప్రతి గదిలోకి మన నడక రౌండ్గా ఇల్లు మొత్తాన్ని చుట్టూ రావాలి అని చెప్పారన్నమాట. ప్రతి గదిని అలా బాల్కనీలు, కిచెన్, బెడ్రూమ్స్ అన్నీ అయితే మేము తిరిగామండి. సో గదిలో అదంతా అయిన తర్వాత ఆవు దూడనైతే లోపలికి తిప్పిస్తున్నారండి. మాకు అపార్ట్మెంట్లో ఆవుని పైకి అయితే ఎక్కించకూడదు. సో ఆవునైతే కింద లిఫ్ట్ దగ్గర అయితే ఆపేశారండి. దూడను మాత్రమే లోపలికైతే తీసుకుని వచ్చారు. దూడకు కూడా మనము పంచి కొండవ ఇలా కొనాలంట. మాకు ఆ విషయం అయితే తెలియదండి. సో అందుకనేసి దానికి కూడా ఒక కొత్త టవలు పువ్వులు అయితే వేసామన్నమాట. అలాగే పంతులు గారు ప్రతిదీ చాలా డీటెయిల్గా చెప్పారండి. మనకి ఆవు దూడ వెనకాల తోక ఉంటుంది కదండి, తోక పైన
అన్ని రకాల దేవతలు కొలువై ఉంటారు, అక్కడ మీరు దండం పెట్టుకోండి అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా ఆవు దూడలకి ఫ్రూట్స్ ఏమైనా తినిపించండి అంటే మా వారు పిల్లలకి తినిపించేటట్టు తొక్క తీసి అరటిపండు అయితే తినిపించారండి. పంతులు గారేమో తొక్క కూడా పెట్టండి అయ్యా, అది తొక్క కూడా తింటారు అనేసి అయితే చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఆవు దూడ అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మనకి దూడ మాత్రమే లోపలికి వచ్చింది కాబట్టి మేము దానికి కొంచెం బనానా అయితే తినిపించాము అనమాట. పంతులు గారు మాకు ముందే చెప్పారండి, మనకి కంపల్సరీ ఆవు కావాలి, ఆవే మెయిన్ దూడ కన్నాని. సో ఆవు మీకు ఇంట్లోకి రానివ్వకపోతే వెండిది ఆవు దూడ బొమ్మ అయినా కొనుక్కోండి, లేదు మేము వెండి వస్తువులు కొనలేము, మా దగ్గర అంత స్తోమత లేదు అని అనుకుంటే ఆవు దూడ ఫోటో అయినా కంపల్సరీ ఉండాలి అనేసి అయితే చెప్పారండి. సో అందుకనేసి నేను మీకు లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, మేము ఆవు దూడ వెండిదైతే కొనుక్కున్నామండి. ఎందుకంటే ఆవు లోపలికి రాలేదు, ఆవు లోపలికి వచ్చి ఉంటే మనకి ఈ వెండి ఆవు దూడ అవసరమైతే ఉండదంట. సో మీకు ఎవరికైనా తెలియదేమో, నెక్స్ట్ మంత్ చాలామందికి గృహప్రవేశాలు ఉన్నాయి అని కామెంట్ చెప్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అండ్ మీకు ఇలాగ ఒరిజినల్ ఆవు దూడ వచ్చే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు వెండిది మీ ఆడబడుచు చేత అయితే కొనిపించుకోవాలంటే అండి, మీరు కొనుక్కోకూడదంట. కానీ మా ఆడబడుచుకి తెలియక గంధపు గిన్నె తీసుకొచ్చారు, ఇంకా అందుకని పంతులు గారు మమ్మల్ని కొనుక్కోండి పర్వాలేదు అంటే మేము కొనుక్కున్నాం అనమాట. సో ఇంకా కిందకైతే వచ్చామండి. పంతులు గారు ఆవుకి వెళ్ళి దండం పెట్టుకోండి అని అన్నారండి, అలాగే ఆవుకి తాంబూలం ఇవ్వాలి అన్నారు. మేము ఆవు దూడని మా ఇంటికి తెప్పించుకోవడానికి ముందుగానే మాట్లాడుకున్నాం కదండి. దీనికి కాస్ట్ వచ్చేసి 2100 అయితే పే చేసామన్నమాట. మామూలుగా 3000 చెప్పారు కానీ కాస్ట్ అనిపించింది మాకు, అందుకని మేము బార్గెన్ చేసి 2100 అయితే ఇచ్చామన్నమాట. సో అక్కడైతే ఆవు దూడ దగ్గర పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము పైకి అయితే వచ్చేసాము. మా ఇంటి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. డెకరేషన్ చేసిన వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే ఈ ఈవెంట్లో నాకు ఏ విధంగా సహాయం చేసినా, అంటే ఇవేమి నాకు పూజకు సంబంధించిన ఈ డెకరేషన్ కానీ లేకపోతే కెమెరా మ్యాన్ కానీ ఇవేమి నాకు ఏది ఫ్రీగా జరగలేదు, అన్నిటికి నేను డబ్బులు ఇచ్చే చేయించుకున్నాను. కానీ మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా అందంగా అలంకరించి చేసిన వాళ్ళకి మనమైతే ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలి అన్నది నా ఒపీనియన్ అండి. మనము డబ్బులు ఇచ్చినా కూడా ఇంత బాగా చేసేవాళ్ళు ఉండరు. కొంతమంది చాలా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అందంగా జరగలేదు అన్న సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకి ఉండదు కదండి. సో అందుకనేసే నేను మనము డబ్బులు ఇచ్చి చేయించుకున్నా కూడా ఇంత బాగా పని చేసిన వాళ్ళు మనకు దొరికినందుకు నేనైతే ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉంటాను. ఇప్పుడు ఇక్కడ మేము సత్యనారాయణ వ్రతము, అలాగే నవగ్రహాల పూజ, శాంతి పూజ, ఇంకొక పూజ అయితే చెప్పారండి, అదే ఏమంటారు దాన్ని ఏమంటారబ్బా, వాస్తు పూజ, ఈ 3 పూజలు అయితే ఇక్కడైతే జరుగుతున్నాయండి. సో ఇప్పుడు పంతులు గారు మమ్మల్ని కూర్చోబెట్టి ఏది ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే చెప్తున్నారన్నమాట. ఈ పూజ దగ్గర మా వారైతే బుర్ర అసలు పెట్టలేదండి. సతీష్ నామ దేశ్య ధర్మపత్ని భవానీ నామ్ని సపుత్ర శాంతిశ్రీ నామ్ని మనస్వి నామ్ని సహకుటుంబస్య నామ సబాంధవస్య సపరివారస్య నమస్కారం స్కూల్ చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల చతుర్విధ సిద్ధ్యర్థం మనోవాంఛ ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ నూతన గృహ ఆరంభ సమయే ఏ వాస్తుదోష దృష్టిదోష నరదోష శల్యదోష సమస్త దోష నివారణ సిద్ధ్యర్థం మమ నూతన గృహే రాజముఖే రాజద్వారే మమ నూతన గృహే ధనకనక వస్తువాహన బంధుమిత్ర సుఖ సంతోష జీవన సిద్ధ్యర్థం మమ నూతన గృహే శ్రీ సర్వం.
ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోలు అయితే చూస్తూ ఉంటానండి. పూజలు చేస్తున్నప్పుడు పంతులు గారు ఒకటి చెప్తే పెళ్ళికొడుకు ఇంకొకటి చేసేసి చాలా తప్పులు చేస్తూ ఉంటారు కదా! అదే సేమ్ రిపీట్ అయిందనమాట. మా వారికేమో కాల్స్ మీద కాల్స్ రావడము, పూజ అస్సలు పంతులు గారు చెప్తున్నట్టు కాకుండా తప్పుల కింద చేసేస్తాము. నాకేమో కోపం వచ్చేసి అలా చెప్పలేదు పంతులు గారు, ఇలా చెప్పారు ఇలా చెయ్యి అనడము, ఇలా అయితే సరిపోయిందనమాట. సో, ఇప్పుడు మనకిక్కడ నవగ్రహాల పూజ, శాంతి పూజ, వాస్తు పూజ, సత్యనారాయణ వ్రతము ఇవి 4 హాల్‌లో అయితే చేస్తున్నారండి. సో, ప్రతి పూజకి ఆ పూజ ఎందుకు చేస్తాము అన్నది కూడా చెప్పారనమాట. మీకు తెలుసు గ్రహాల పూజ అన్ని గ్రహాలు మనకు అనుకూలించాలి. ఈ ఇంట్లో మనము ఎలాంటి అనారోగ్యము లేకుండా చాలా ప్రశాంతతమైన జీవితాన్ని గడపాలి అనేసి నవగ్రహాల పూజ. ఇంకా వాస్తు పూజలో చాలామంది 4 రకాల దిక్కులే ఉంటాయి అనుకుంటారు. అలా కాకుండా మనకి ఇంకా వేరే దిక్కులు కూడా ఉంటాయి. అన్ని దిక్కులు మనకి సహకరించాలి అన్నట్టుగా ఈ పూజ అని దానికోసం అయితే అది ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఇంకా శాంతి పూజ గురించి అయితే నాకు ఎప్పుడు తెలీదండి. శాంతి పూజ కోసం పంతులు గారు నాకు చాలా బాగా చెప్పారనమాట. శాంతి పూజ ఎందుకు అంటే ఇక్కడ ఈ ఇల్లు కట్టడానికి ముందు పూర్వం ఏమన్నా ఇల్లు ఉండి ఇందులో ఎవరైనా చనిపోయి ఉంటే గనక వాళ్ళ ఆత్మలు మనల్ని పట్టి పీడించకుండా ఉండడం కోసము, అలాగే ఈ ఇల్లు కట్టే టైంలో ఇక్కడ ఏమైనా చెట్లు ఉన్నా లేకపోతే క్రిమి కీటకాలు లాంటివి ఈ ఇల్లు కట్టేటప్పుడు చనిపోయి ఉంటే వాటి ఉసురు మనకి తగలకుండా ఈ ఇంట్లో మనము శాంతిగా ఉండాలి అని చెప్పి శాంతి పూజ చేస్తామమ్మా అనేసి అయితే చెప్పారనమాట. ప్రతి పూజని ప్రతి మంత్రాన్ని పంతులు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పంతులు గారులేంటి మిగతా ఎవరైతే మనకి ఈ పూజ విధానంలో హెల్ప్ చేశారో అందరూ నాకు చాలా సహకరించారు కాబట్టి ఇంత హ్యాపీగా అయింది. మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ రోజు మా ఇంటికి ట్రాన్స్‌జెండర్స్ రాలేదండి. ఈ ఇంట్లో ఎవరి గృహప్రవేశం జరిగినా 50 నుంచి 60 మంది ట్రాన్స్‌జెండర్స్ వచ్చి చాలా బీభత్సం చేశారంటే అండి. అసలు బట్టలు ఇప్పేసుకుని మాకు ఇప్పుడు 50, 60 వేలు ఇస్తే గానీ మిమ్మల్ని లోపలికి ముహూర్తం టైంలో అడుగు పెట్టనివ్వము అనేసి చాలా గొడవ అయితే చేశారంటండి. అమ్మో! మా పూజ ఇలా డిస్టర్బెన్స్ చేస్తారేమో అని కంగారు పడ్డాను. కానీ దేవుని ముందు నుంచే మొక్కుకున్నానంటే ఎలాంటి ఆటంకం జరగకుండా ఫుల్ సాటిస్ఫై అవ్వాలి ఈ పూజలన్నీ ఈ గృహప్రవేశం అంతా అనుకున్నానండి. అదేవిధంగా ఎవ్వరు మా ఇంటికి ట్రాన్స్‌జెండర్స్ రాలేదు. మా పూజ చాలా చక్కగా అయితే జరిగిందనమాట. శీషా వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అయితే వచ్చి 60,000 ఇమ్మన్నారంటండి. వాళ్ళు చివరికి 30,000 ఇచ్చి పంపించారంట. బట్టలు ఇప్పేసుకుని ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చాలా రాద్ధాంతం చేసేసారంటండి. అలాగే జూలై 4న ఒక గృహప్రవేశం జరిగింది మా అపార్ట్మెంట్లో. వాళ్ళకైతే పెద్ద పోలీస్ కంప్లైంట్లు పెట్టి కొట్టుకునే వరకు వెళ్ళిపోయారంటండి. అంత బీభత్సం క్రియేట్ చేస్తున్నారంట ట్రాన్స్‌జెండర్స్. మా ఇంటికైతే రాలేదు. వాళ్ళు రాకపోవడం వల్ల కూడా ఎలాంటి గొడవ ఆర్గ్యుమెంట్ లేకుండా పూజ అయితే జరిగింది అనేసి మేమైతే అనుకున్నామన్నమాట. ఒకవేళ వస్తే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత డబ్బులు అడుగుతారు ఏంటి ఇవన్నీ మేము చాలా భయపడ్డామండి. నేను, మా అమ్మ, మా ఆయన. కానీ నాకు దేవుడు అన్నీ మంచి చేశాడు. మీ అందరికీ తెలుసు కదా! నేను చాలా భయపడ్డానండి మా ఇంటి గృహప్రవేశం కోసము. నేను ఎంత భయపడ్డానో అంత బాధపడకుండా దేవుడైతే చాలా సంతోషాన్ని ఇచ్చాడు. నాకు ఈ గృహప్రవేశం చాలా హ్యాపీనెస్‌ని అయితే ఇచ్చిందండి. నేను ఇప్పటి వరకు పార్ట్ 1 పెట్టానండి. ఇంకా చాలా ఫుటేజ్ అయితే కెమెరామెన్ తీశారు. అదంతా కలిపి పార్ట్ 2లో పెడతానండి. అక్కడి నుంచి మీరు సత్యనారాయణ వ్రతం చూస్తారు. మా వారితో విడిగా ఒక పూజ అయితే చేపించారు పంతులు గారు. ఆ పూజ చూస్తారు. మా ఆడపడుచు పాలు పొంగించడం చూస్తారు. తర్వాత హోమం చూస్తారు. మేము ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడము, గెస్టులతో ఫోటోలు దిగడము ఇవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతానండి. చాలా ఫుటేజ్ ఉంది. మేబీ ఒకవేళ 2 పార్ట్స్ రావచ్చేమో అని. ఐ హోప్ మీకు బోర్ లేదు అనుకుంటే చెప్పండి, 2 పార్ట్స్ కింద పెడతాను. లేదు అంటే ఒక పార్టే పెట్టమంటే పెద్ద వీడియో కింద ఎడిట్ చేసి అయితే పెట్టేస్తానండి. సో, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు మీరు చూసింది పార్ట్ 1 మాత్రమేనండి. పార్ట్ 2 రేపు 2 PM పెడతాను.